వీడియో వచ్చేసి సింపుల్ బిగినర్స్ మేకప్ లుక్. ఇది గనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే మనం సోది లేకుండా ముందు ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. తక్కువ మేకప్ ప్రొడక్ట్స్ తోటి మనము ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ చూసుకుందాం. నేనైతే మాయిశ్చరైజర్ డాట్ అండ్ కీ నుంచి తీసుకుంటాను. నాకు చాలా తక్కువ మాయిశ్చరైజరే పడతది. తక్కువ అప్లై చేసుకోకండి. చాలానే అప్లై చేసేసుకోండి. మనం ఏది అప్లై చేసుకున్నా మెడకు కూడా అప్లై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు కనిపిస్తలేదు ఎందుకంటే ఈ మాయిశ్చరైజర్ అనేది చాలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. నేను చాలానే అప్లై చేసేసుకుంటున్నా. మనం ఏది అప్లై చేసేసుకున్నా కూడా నెక్ కూడా చాలా ఇంపార్టెంట్ అప్లై చేసేసుకోవడం. నెక్ కూడా అప్లై చేసేసుకోండి. ఏది అప్లై చేసేసుకున్నా కూడా మనం సాధారణంగా ఏది చేసుకున్నా కూడా ఇట్లాంటివి ఏమన్నా మెల్లేమన్నా ఉంటే తీసేయడం బెటరు. ఎందుకంటే మనకు అప్లై చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. దాని తర్వాత సన్ స్క్రీన్ మీరు ఒకవేళ మార్నింగ్ టైంలో పోతే మాత్రం సన్ స్క్రీన్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి. ఇప్పుడు నేను ఈవినింగ్ కాబట్టి నేను సన్ స్క్రీన్ యూజ్ చేస్తలేను. డైరెక్ట్ సీరం యూజ్ చేసుకోండి. మనం తక్కువ ప్రొడక్ట్స్తోని వాడుతున్నాం కాబట్టి తక్కువే తీసుకుంటున్నా నేను. నా దగ్గర ఏదో పిచ్చి ఫౌండేషన్ ఉంటే అది యూజ్ చేస్తున్నా. మీ దగ్గర ఏదో ఉంటే అది యూజ్ చేయండి. నేను ఫౌండేషన్ అయితే తీసుకుంటున్నా. ఫౌండేషన్ కొంచెం తీసుకోండి, తక్కువ తీసుకోండి. ఇటు పక్క చాలా అయింది కాబట్టి ఇటు తీసి ఇక్కడ రాస్తా. మనం క్రియేట్ చేసేది సింపుల్ మేకప్ లుక్ కాబట్టి మన హ్యాండ్తోనే చేసేసుకుందాం అంతా. ఇప్పుడు దీన్నంతా మంచిగా చేసుకోండి. ఇట్లా చెవులకు కూడా అప్లై చేసేసుకోండి. మళ్ళీ లేకుంటే ఫేస్ ఒక తీరు చెవులు ఒక తీరు కనిపిస్తూ ఉంటాయి. నెక్కి కూడా మంచిగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు విషయంలో నెక్కు ఫేస్కి ఎంత డిఫరెన్స్ వచ్చిందో అందుకనే నెక్ కూడా అప్లై చేసుకోవాలి. మనం ఏది అప్లై చేసేసుకున్నా కూడా చెవులకు కూడా అప్లై చేసుకోండి. సింపుల్ అంటే సింపులెస్ట్ మేకప్ ఇది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే. ఆల్రెడీ మనం ఇప్పుడు ఫౌండేషన్ యూజ్ చేసినాం కదా. ఫౌండేషన్ తర్వాతకి ఫౌండేషన్ కొంచెం ఆరిపోనియండి. ఇప్పుడు ఫౌండేషన్ అంతా మంచిగా ఆరిపోయింది. ఇట్లా మన ఫేస్ అనేది ఇట్లా స్టిక్కీగా అయిపోయిందంటే మన ఫేస్ ఇంకో ప్రోడక్ట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నదని అర్థం. ఇది నేను ఎట్లా తెలుసుకున్నా అంటే నేను అందరి వీడియో చూసి నేను నేర్చుకున్నా. ఇప్పుడు మీరు అందరి వీడియో చూసి అందరి దగ్గరికి పోయి అన్ని వీడియోలు చూసి అంత ఓపిక మీకు ఉండకపోని కానీ కొంతమంది ఉండని వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళ కోసమే ఈ వీడియో అంతా వివరించి చెప్తున్నా. దాని తర్వాతకి మీకు కళ్ళకి కాజల్ అయినా మీ ఇష్టం ఏమైనా పెట్టుకోండి. నేను మాత్రం ఆల్రెడీ సుర్మా పెట్టుకున్నా చూసిరా. నా కళ్ళకి నేను ఎట్లా సుర్మా పెట్టుకుంటా అనే వీడియో మీకు కావాలంటే ఖచ్చితంగా అడగండి కామెంట్లో. 1-2 కామెంట్లు వచ్చినా కూడా నేను ఖచ్చితంగా చేస్తా వీడియో. ఇప్పుడు దీంట్లో చెప్పాలంటే కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను చేయట్లే. మీ దగ్గర కాజల్ ఉంటే కాజల్ కానీ ఏదైనా పెట్టుకోండి. ఇప్పుడు ఐబ్రోస్కి మనం ఐబ్రోది ఇట్లా తీసుకున్నాం. పెన్సిల్ ఉంటే పెన్సిల్ తీసుకోండి. లేకపోతే ఇప్పుడు నా దగ్గర పెన్సిల్ లేదే అనుకుందాం, ఓన్లీ మస్కారానే ఉందనుకుందాం. ఎందుకంటే తక్కువ ప్రొడక్ట్స్ తోటి మనం చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఓన్లీ మస్కారా ఉందనుకుందాం. మస్కారాని తీసుకొని ఇది ఉంటుంది కదా దీంతో ఇట్లా అనుకొని ఇలా దీనికి తేడా చూసిరా ఎట్లా వచ్చిందో. అంటే కొంచెం బయటికి వెళ్ళిపోయిందని నేను చేసింది. అట్లా కాకుండా కొంచెం మంచిగా చేసుకోండి. నాకు ఆ అద్దం ఉంటే అద్దం దగ్గర మంచిగా కనబడేది కానీ అయినా మంచిగా వచ్చింది చూడండి. ఇట్లా చేసుకోండి. ఇటు కూడా
మీ దగ్గర ఇప్పుడు ఓన్లీ మస్కారా ఉంటే చాలు. మస్కారా, కాజల్ ఉంటే చాలు. ఐబ్రో పెన్సిల్ అవసరం లేదు. ఏం అవసరం లేదు. ఒకవేళ ఐబ్రో పెన్సిల్ ఉంటే ఐబ్రో పెన్సిల్‌తో చేసుకోండి. ఐబ్రో పెన్సిల్‌తోనైతే ఫస్ట్ అయితే ఒక లైన్ ఇట్లా డ్రా చేసి, ఇట్లా ఒక లైన్ డ్రా చేయండి. దాని తర్వాత ఇదంతా ఫిల్ చేసుకోండి. ఇక్కడ ఎప్పుడైనా కూడా తక్కువ అప్లై చేయాలి. ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ మెల్లమెల్లగా వస్తుంటే ఇదంతా థిక్‌గా అప్లై చేయాలి. అప్పుడు మన ఐబ్రోస్ అనేవి మంచిగా కనబడతాయి. నాకు చెమటలు వస్తున్నాయి. ఎందుకంటే ఫ్యాన్ వేస్తే మీకు ఫ్యాన్ సౌండ్ ఎక్కువ వినబడుతుందని నేను ఫ్యాన్ వేయలేదు. అందుకని నాకు చెమటలు వస్తున్నాయి. నా మేకప్ అంతా పోయినట్టు అవుతుంది. ఇది అయిపోయాక కళ్ళకి ఇది పెట్టుకోండి. సింపుల్ 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 సింపుల్, చాలా సింపుల్. మీరు దగ్గర చూసినట్టయితే దీనికి డిఫరెన్స్ చాలా ఉంటుంది. పైనే కాదు కింద కూడా అప్లై చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఐలైనర్ ఉంటే ఐలైనర్ పెట్టుకోండి. నా దగ్గర ఐలైనర్ లేదు. నేను అయినా ఐలైనర్ని ప్రిఫర్ చేయను. ఐలైనర్ ఉంటే ఐలైనర్ పెట్టుకోండి. ఐలైనర్ లేదు నా దగ్గర, కాబట్టి నేను ఐలైనర్ పెట్టుకుంటాను. ఉడక వస్తుంది, కొంచెం ఫ్యాన్ కింద ఉండొస్తాను. కొద్దిసేపు ఉన్న ఫ్యాన్ కింద. ఇప్పుడు మీ దగ్గర ఏదో ఒక కాంపాక్ట్ పౌడర్ అయితే ఉంటుంది. ఇట్లాంటి బాక్సులు అయితే ఎవరు పెళ్ళిళ్ళకైనా ఖచ్చితంగా వస్తాయి. పెళ్ళిళ్ళల్లో, ఎంగేజ్మెంట్లలో. ఇది కూడా నాకు పెళ్ళిళ్ళనే వచ్చింది. దీన్ని మంచిగా దాచిపెట్టుకుంది నేను. ఇట్లాంటి వాటిలలో ఇట్లా పౌడర్ ఉంటుంది కదా, ఈ పౌడర్ తోటి మనం ఫేస్ని సెట్ చేసుకుందాం. అమ్మో, చాలా వచ్చింది. నన్ను అడిగితే ఈ స్టెప్ అనేది మీరు కాజల్ లాంటివి పెట్టుకోకముందే చేసుకోండి. నేను మర్చిపోయి ముందే వేసుకున్నా. చూసిరా ఇప్పుడు ఎట్లుందో, బాగుంది కదా. ఇప్పుడు దీని తర్వాతకి ఐ మేకప్. ఇప్పుడు ఐబ్రోస్ పైన ఇట్లా మనం చేసుకుందాం. మనకి ఏది కావాలంటే నేను పింక్ షేడింగ్ చేసుకుంటాను. ఇట్లా ట్యాప్ చేసుకోండి, రబ్బద్దు, మొత్తం రుద్దద్దు. ఇట్లా ట్యాప్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఇప్పుడు నా కళ్ళు చూసారా ఎంత మంచిగా వచ్చిందో. దీని తర్వాతకి ఫేస్ కూడా సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లిప్స్టిక్ ఇప్పుడు మనము ఈ ఫౌండేషన్ లిప్స్టిక్ బ్రాండెడ్ది సెలెక్ట్ చేసుకోవాలి. ఫౌండేషన్, లిప్స్టిక్, కాజల్, ఇవి బ్రాండెడ్ సెలెక్ట్ చేసుకుంటే ఫేస్ మస్తు హైలైట్ అయిపోతుంది. నా దగ్గర పిచ్చి ఫౌండేషన్ ఉండే, నేను మంచిది తీసుకోవాలని చూస్తున్నా. ఇది మాత్రం రేణి నుంచి మస్తు ఉంటుంది లిప్స్టిక్. ఎట్లున్నదో మీరు చూడడానికి. ఇదన్నమాట మన మేకప్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను పోయి డ్రెస్ చేంజ్ చేసుకుంటా. మనం ఏదైనా కానీ జ్యువెలరీ తోటే హైలైట్స్ చేయాలి. మన మేకప్ ఎంత సింపుల్గా ఉన్నా కానీ జ్యువెలరీ తోటే హైలైట్స్ వస్తుంది. మనం ఎంత సింపుల్ మేకప్ వేసుకున్నా కూడా జ్యువెలరీ తోటే మనకు అట్రాక్షన్ అనేది వస్తుంది. సింపుల్ మేకప్ వేసుకొని హెవీ జ్యువెలరీ పెట్టుకుంటే దా కాంబినేషన్ అయితే మస్తు ఉంటుంది. కాంబోనే వేరు. ఇది ఈ జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నా అనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన. దాన్ని చూడాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఈ జ్యువెలరీ గురించి డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.
అట్లా ఈ జ్యువెలరీ గురించి నేను ఖచ్చితంగా ఒక ఫుల్ వీడియో చేస్తాను. అట్లనే నా హెయిర్ స్టైల్ ఎట్లుందో చెప్పండి, దాని గురించి కూడా ఒక ఫుల్ వీడియో చేస్తాను కమెంట్ చేస్తే. ఎస్ గాయ్స్, ఇప్పుడైతే మనం చున్నీతో పేరప్ చేసేసాం. ఇట్లుంది. ఇప్పుడు ఫుల్ లెక్ అనేది మంచిగా లైటింగ్లో పోయి చూపిస్తా. దిస్ ఈస్ ద ఫుల్ లుక్. మన ఐ మేకప్ చూడండి ఎంత మంచిగా ఇస్తుందో ఇట్లా. దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ గైస్. ఈ లుక్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.